రైట్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీకు 5% మిగిల్చారు. సరే బ్రహ్మనాయుడు గారు, సరే నేను ఇంతకుముందు సహృదయంతో చెప్పాను, వాళ్ళు స్వీకరించలేదు. నేను ఇంకా స్వీకరించే కదండి 5% ఇచ్చాం మీకు. స్వీకరించిన వాళ్ళే కదండి మీరు దగ్గరని మేము కోరుకుంటున్నాం. వారు కూడా 5% కోరుకున్నారు. ఇంకా ఆగమనండి అప్ప ఆయన. బ్రహ్మనాయుడు గారు నన్ను మాట్లాడిస్తారా లేదా? మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళది ఏమైతుందంటే, ఇప్పుడు వాస్తవం చెప్తా చూడండి. ఈ పంపకాలలోనే కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది. రాసి పెట్టుకోండి. 95% వైసీపీకి వస్తుంది, 5% వీళ్ళు తీసుకుంటారు. ఆగండి. మన అన్న చెప్పినట్లు, మన నాయుడు అన్న చెప్పినట్లు రిడ్జ్ హోటల్ అన్నాడు. వీళ్ళకు రిడ్జ్ హోటల్ గాని వైస్రాయ్ గాని చాలా బాగా అచ్చొచ్చాయి వీళ్ళకి. ఎన్ని పెట్టుకున్నా కూడా పాపము మధ్యలో బీజేపీ ఉత్తుత్త మిరపకాయ అయిపోయింది. ఏం అసలు దాంట్లో మనకు ఏదో ఆటలో ఆట బొమ్మ అయిపోయినట్టుంది పాపం బీజేపీ కథ. ఎటువంటి పరిస్థితుల్లోనూ సంస్థాగత ఎన్నికలలో వైసీపీ పార్టీ హవా ఊరికే ఉండదు. వీళ్ళు ఎన్ని పల్టీలు కొట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. కాబట్టి సంస్థాగత ఎన్నికలలో గంటాపదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక సూటి ప్రశ్న సార్ శ్రీకాంత్ గారికి. ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు, అసలు ఏ మొహం పెట్టి మీరు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్తారు సార్? గతంలో ఉన్న పంచాయతీలో సంబంధించిన సర్పంచులు చెక్ పవర్ తీయటం వల్ల మీరు అడుగుతున్నారా, లేదంటే సర్పంచులు వచ్చి మీ ఇలాకాలోకి వచ్చి అయ్యా మాకు అధికారాలు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చినందుకు అసలు ఏ బేసిస్ లో అర్హత లేదంటారు? అసలు అర్హతే కాదు సార్. అసలు ఏ బేసిస్ లో వాళ్ళు అడుగుతారు? వాస్తవం కాదని చెప్పండి. ఫస్ట్ నేను అడిగింది వాస్తవం కాదని చెప్పండి సార్, తర్వాత మీరు మాట్లాడండి, తప్పలేదు. అడుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ముందర హనుమంతుని ముందర కుప్పగంతులు వేస్తున్నారు వీరు. వీళ్లకు ఏ సీట్లు రావు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఇదిలిస్తే దాన్ని అలా అనకూడదు. ఏదన్నా ఇదిలిస్తే తీసుకోవాలి అంతే తప్ప. శ్రీకాంత్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఇదిలించడాలు గోపించుకోవడం తర్వాత మాట్లాడదాం. మాకెంత ఓటు బ్యాంక్ ఉందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత ఉన్నది అనేది వాస్తవం తెలిసిందే. జనసేన వల్ల గెలిచాడు, బీజేపీ వల్ల గెలిచాడు, ఈవీఎం వల్ల గెలిచాడని అన్నారా? మళ్ళీ ఇప్పుడు మాకున్న ఓటు బ్యాంక్ ఆయనకుందని మీరు ఒప్పుకున్నారు. మొన్న ఈ మధ్య 3 పార్టీల కలయికతో గెలిచాడు, ఈవీఎంలతో గెలిచాడు, రకరకాల మాట్లాడారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ సార్ నరలేని నాలుగండి, ఎలాగైనా మాట్లాడద్దు. వాళ్ళ కంఫర్ట్ గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రజలకు ఏం చేశారు సార్? ప్రజలకు ఏం చేశారో చెప్పేళ్ళమనండి సార్. చెప్పలేరు కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మీరు ప్రజలకు ఏం చేశారు అది చెప్పేళ్ళండి సార్. ఇవి జనసేన గాని బీజేపీ గాని మన రాష్ట్రంలో ఉత్తుత్త మిరపకాయలే. ఏదో తెలుగుదేశం ఆ మిరపకాయ బాగా కాల్చి పెట్టారు కదండి. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. దెబ్బ గదపాతాలలోకి పోయారు. అయినా సిగ్గు రాలేదు మనకి. అయినా మనకు రాలేదు సార్. ఆ మిరపకాయ బాగా కాల్చి పెట్టారు. అయినా మీకు సిగ్గు రాలేదు. దయచేసి సహకరించాలి. శ్రీకాంత్ గారు సమయం తక్కువ ఉంది, దయచేసి సహకరించాలి. ఆంజనేయ రెడ్డి గారు వన్ కంక్లూజన్ ప్లీజ్. గారు, వైసీపీ పరిస్థితి రోజు రోజుకి అధోగతి అధ్వానం అయిపోతుంది. వారి అధినేత ఏం మాట్లాడుతున్నారు, ఏం వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రజల్లో వాళ్ళు నవ్వులు పాలవుతున్నారు. ఒకటి స్పష్టము, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చాలా స్వేచ్ఛగా జరుగుతాయి. గతంలో జరిగినట్లుగా జరగవు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి. ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్డీఏ కూటమి అద్భుత విజయాలు సాధించబోతూ ఉంది. చాలా భ్రమల్లో ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో మీ బీజేపీకి మనుగడే ఉండదు. వీళ్ళ ముందు గుర్తుపెట్టుకోవాలి, మనుగడ ఉండదు వీళ్ళ ముందు. వైసీపీ చరిత్ర క్లోజు. మీకు మనుగడ ఉండదు సార్. మీకు మనుగడే లేదు. తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పగంతులు వేస్తున్నారు. జనసేన గాని మీరు గాని అతను మిమ్మల్ని ఎవరిని గంతులు వేయనీయడు. కాబట్టి ఏ ఒక్క సీట్లు మీకు రావు, గుర్తుపెట్టుకోవాలి. సమయం తక్కువ ఉంది. శ్రీకాంత్ గారు దయచేసి సాగాలి. ఆంజనేయ రెడ్డి గారు సమయం లేదు. సురేంద్ర రెడ్డి గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. సార్ ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి, మా సోదరుడి మాటలను బట్టి అర్థమైపోతా ఉంది. అంటే వాళ్ళకు ఏ విధంగా రచ్చలు పెట్టాలా, ఆ వేడుక చూడాలా, చలిగా అంచుకోవాలా అని చెప్పి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ముందు కూడా చెప్పా,
ఏ